ఏమన్నా నువ్వు వచ్చేటవరన్నా అక్కడ ముందు పక్క దగ్గర చక్కగా అలా కాలు పెట్టి పక్క పడ్డా అని అన్నా కాలుకు ముళ్ళు ఇరిగి రక్తం కాడుతుందిరా అన్ని కళ్ళు ఎగబడి గాడాపడతాయి నీకు కళ్ళాపడ అరే నా కళ్ళు పోయినా కానీ నా తను పోయిందారా పోలేదు తను కనపడుతున్నా రక్తం వెళ్ళేది వెళ్ళండి గడపారు తెచ్చి తీయాలి ముళ్ళు ముళ్ళు తీయాలి గడపడుతుంది గడపడుతుంది ఇస్తారా లేకపోతే కళ్ళు తినిస్తుంది ఇస్తారా గుడ్డోడు పట్టిటోడు ఏమిటోడు గుడ్డోడు పట్టిటోడు గులాబోడుగా అరే గుడ్డోడు పట్టిటోడు గులాబోడు పట్టాడు అరే మంచోడు కాదు నువ్వు పట్టుకోరా నువ్వు మంచోడు అన్నా నాకు అది కావాలి మరి ఏంది అది కాశీ పోయినాక మరి ఏం కావాలి చెప్పు కొలిస్తా నాకు పుట్టాలు కావాలన్నా పుట్టారా పుట్టారా పుట్టారు బల్లం బల్లం కాదురా అవని అప్పుడు ఒక దంగాలు అవి సులం పట్టుకొని కాసి ఒక పట్టం ఎవరు చేస్తారాము ఐ రామ ఓ రామ అయ్యే ఓ రామ మరి మెల్లగా రమ్మంటారు దంగాలు చూసిరు వీడు మంచుకున్నప్పుడు మనకి ఆనిండా రాయన్నాడా ముళ్ళన్నాడా ఉడుకన్నాడా వీడు కన్నాని చంపిండు మనం దూపులో చంపిండు అది ఒక దంగాలు అవి పోంగ అది పెద్ద ఒక ఏమున్నది మరి కందుక ఉన్నది ఇలా వాడారా వీడిని బొందులు అరే పాపం కాదురా నన్ను పక్కపడ్డా అంటే అల్ల నువ్వు కాలు పెట్టి కింద మంచిది అరే నన్ను తీసుకుపోయి కందుకోలో పడేసి పక్కపడ్డమ్మన్న అర్ర అంటే నువ్వు అలాగే మీరు నా గయాస్తులో సాయగా నేను వచ్చిన అది పొక్క కాడికి తీసుకుపోవద్దు ఆ పొక్కలు పడుతుంది అరే మధ్య దెబ్బలాకి అరే ముఖాలు పలిగిందిరా మొగాలు పడతాను చెవుడు పట్టేదానికి కారం పొడి చల్లి మాత్రం ఉంటే ఎమ్మడి తక్కువ ఏమడుతున్నా మీరు అని కింద పడుకుంటా వేసుకుంటా కళ్యాణం కన చూపుకి అయ్యా వచ్చానా కళ్యాణం కన చూపుకి ఎప్పుడు వచ్చాడు కుడి కన్ను మూసిన కురువుతారం తెలిసి ఎడమ కన్ను మూసిన మత్స్యవతారం తెలిపి రెండు గళ్ళకి మత్తు కలిపిన అగో మత్స్యవతారం తెలిపి ఈ 3 అవతారాలు ఎప్పుడు మనగా తెలిపి సుక్కులే బతిరన్న కళ్ళు అగో కలపడుతున్నాయి అది చూసి విడి చూసి కళ్యాణం అయ్యా గల్ల చూసుడు గురుడు కళ్యాణం కనుదూపుకు వచ్చి ఎప్పుడు మనగా కళ్యాణం ఇంకా చూసాడు పెద్దిరాదు
కళ్యాణం తూర్పు వెరుగున కనకరేపెళ్ళ కట్టిండు కనకరేపెళ్ళ ఎట్ట కట్టిండు కళ్యాణాన్ని చూస్తే దొనకొండను చూస్తే కనకరేపెళ్ళను చూసినట్టు పెద్దమ్మదేవి పెదిరాదు మేడకేలు చూసి ఏమంటాడు బతిరన్న బొరబరే తమ్ములారా నీ పనులు పిండిగాను నీ కళ్ళు కాకులు కూడా అటు తిప్పి విడి తిప్పి నన్ను భారీ దొనకొండగా ఎత్తిరు దొరకొండగా తెత్తిరి మా తల్లి తిరిదేవి కూతురి అద్దాల మేడ చూడు పాలేరు పట్టి పెదిరాదు మందమనగా వేస్తున్నది ఒరే తమ్ములారా మా ఆపుల మంద పాలేరు పంటి వేస్తున్నది మా పోయిన వనగా మందల వనగా తిప్పుతున్నారు ఆగో పెదిరాదుకి కనకరేపెల్లెల తూర్పు వెనుకన పూల తోటల్లో కాటమరాదు తిరుపిల్ల కట్టిండు పెదిరాదు తిరుపిల్లకి చూసేమన్నా మా తాత వల రాదు తిరుపిల్ల చూడవురు దేవి అగ్గిన గుండాల దూడు గడముంటి వలగా మేడల దూడు విద్దల దూడు మా చెల్లెగ మంచమ్మ దురుసాని కుదురే మేడ దూడు మా తల్లి చూసే మాత్రమైతే నాకు సర్కిచ్చి సభ పెడతాడు ఏ తమ్ములారా వారిని వెలగాకు వరడు తమ్మి సభ పెడతారు నా తల్లి ఏమి కదా అని మాటలు అంటది నన్ను కనుల బండ కాడ కళ్ళు పోయిన కాడ తిప్పి తిప్పి నన్ను తీసుకువచ్చి పళ్ళు పిండి కాదు నీ కళ్ళు కాకులు మా తల్లి ఏమి కడుపురాలు కదా అని మాటలు అంటది దొనకొండకు తీసుకోవచ్చారు మా తల్లి మంచిది కాదు మా తల్లి చూసే మాత్రమైతే నన్ను అనరాని మాటలు అంటది వెనకడ పెద్దలు నన్ను చూస్తే పద్ధతి సభలు పెడతారు బలగా బాగా అంటారు లేకపోతే ఆ అంగట్లకి అడ్డ దుడ్డగాలని పేరు పెడతారు ఎందుకే అన్న ఎందుకే నన్ను దొనకొండకు తీసుకొచ్చారు నన్ను దొరకొండ కాశీ దొరకొండ బండకాన్ని చక్కగా ముందుగా ముందుగా వెనక పోలే మిమ్మల్ని నమ్మరాదు ఆయన మీరు నమ్మరానికి అమ్మకులవరా మీరు అన్నానికి నీకు పిచ్చిలేసింది నీకు నీ కళ్ళు పోయి కళ్ళు రాగానే మొత్తం నీకు గాయ పిచ్చిలేసింది నీకు పిచ్చిలేసి అందుకనే దొరకొండ ఎందుకు తప్పనిసరి కాశీ అది కాదుగా దొరకొండకు మా మేడలు చూడు మా మిద్దలు చూడు ఆగుతోట అల్లం తోట గగన మురిచాలు గంగరాగములు బలమాడు తోట బంతివనంతరములు మా తాతవుల రాదు తిరుపెల్ల చూడు ఆయనమ్మ అగ్గిన గుండాలు చూడు పాలేరు పట్టి సంబంధం వేస్తున్నది మా బోయలు నింపుతున్నారు ఈ రాజం మాది ఈ దేశం మాది దొరకొండ ఊరేది ఇగో ఈ కాదురా చాలా ఉన్న రాదు కావచ్చు కాదురా చాలా ఉన్నవాడు ధనం ఉన్నది అతనికి
కానీ గనవ నలుగురు కొడుకులు కావచ్చు ఉన్నారు కావచ్చు కొడుకులు ఉంటే ఆయన నాయన వరకు పోతే ఇప్పుడు తిరుపతిలో కట్టుకున్నాడు ఆ సఖ్య మంత్రాలు నీతి మంత్రాల తల్లి చాలా ఉన్న వాళ్ళే వేసి ఆ తల్లి వరకు పోతే గుండెం తీసి ఆ తల్లి గుండెలు దానం చేసిరేమో అట్లా పడి తిరుపతిలే మీ తాత అంటావు అట్లా పడి అగ్నికి ఉండాలి మా అమ్మ ఒళ్ళమ దేవి అంటావు మీకే ఉంటే అని ఏమనుకున్నావు అని సాధ్యమైందిగా అది ఆవుల మంత్ర సీనియర్ ఊరి మొత్తం కావచ్చు. అరే ఇప్పటికే కాశీలో చాలా మంది భీమలు ఉంటారు వాళ్ళు ఊళ్ళ పండి దేశాల పండి వాళ్ళ పెళ్లిళ్ళకి పేరెంటాలకి ఎన్నో రాజ్యాలు పోతున్న వాళ్ళు ఆవిడ ఆవులు తల ముందర వాళ్ళకి ఎంతో మంది ప్రేమలకి వాళ్ళ దానం ఇస్తారు అయితే దానం ఇస్తే అందరూ వాళ్ళ ఆవుల అంతా దవ చేసుకొని సీనియర్ అంటే ఆవుల చెప్పుకుంటారు వాళ్ళు కాశీలో ఉన్న ప్రేమలే కానీ అన్న మీ కాదని ఏదో అంటాను మొత్తం మీకే ఉంటాయి ఆవులు ఆవులు మాయ అయితే ఇల్లు తెరి ఇల్లు నాదే ఇల్లు కాజీలో ఉన్న సుతార్ కాడు ఇప్పుడు ఇలాంటి ఇల్లు ఉంటాడు అక్కడ ఉన్న సుతార్ కాడు ఇక్కడ ఉంటాడు అక్కడ దునకొండ ఊళ్ళో ఇల్లు కట్టంగా మెడలు కట్టంగా చూసినేమో అక్కడ సుతారు చూసి ఇక్కడ కాజీలో ఆ తిరిగి కట్టుకున్నాడు చాలా ఉన్నవాడు అందుకే ధనదానం చాలా ఉన్నవాడు అయితే అట్లా కట్టుకున్నాడు ఇక ఏ ఇల్లు పడుతుంది ఆ ఇల్లు అంటావు ఎక్కడ ఏదా పడుతుంది అదే అంటావు ఇక ఆవు నాయ అంటావు ఇల్లు మొత్తం నీయే అంటావు ఇక తిరుపతి నాయ అంటావు అగ్గిరిగుండా నాయ అంటావు మొత్తం ఎవరు పిచ్చి వేసిన అడిగా నీకు వెనకాటి ముందుగా పోయినా వెనక పోతే మేము వెనక పెద్దలు కాసికమ్మని నాకు చెప్పింది నా దాదాలు సచ్చిన పెద్దలకి సరగాలు పెడతానని ఒప్పుకుంటున్నా నేను తాతలు ముత్తాతలు మనగా పెద్దలు చచ్చిపోయిన పురుగులు మనగా చూసే మాత్రమైతే వాళ్ళు నన్ను ఏ మాట పలుకుతారు నన్ను సచితపన పెడతారు వారే నేను ఉండేవాడిని కాదు వెనుక మనలండి ఇది గట్టిగా దొనకొండే కానీ కాసి కాదు దొనకొండరా దొనకొండరా గట్టే కాశండి అది కాసేనా కాశే తమ్మి కాశను మీరు నలుగురు ఒక్క మాట తునకొండాలని నేను ఒక్క మాట మన మాట మన ముచ్చట తెలవాలంటే అక్కడ ఎవరో బర్రగాస్తారు మన దగ్గర పోయి ఇది కాశ తునకొండ అనుకుంటారు సరే పోతున్న నలుగురు దంగాలు అంటే ఒక్క దంగమయ్యా ఇగో ఇప్పుడు అన్నను వదిలిపెట్టి అక్కడ బర్రగాస్తాడు అతను అడిగొస్తాడు ఆ చిన్నవాడు వెళ్ళిపోతాడు అయ్యా సిద్ధరామల దేవుడా పిల్లవాడికి అడుగుచ్చాడు మరి బర్రగా వస్తాను అతను కాడువే అని అడుగుదాం మరి మా అన్నాడు కాదు తప్పనిసరి దునకొండరా మా అన్న అంటాడు అన్న దునకొండ కాదే కాసి నేను అంటానా నేను అడుగుతా పోయి అదే ముఖం ఇదే ముఖం అడుగు అన్నంటారు నువ్వు నీ ఒక్క తల్లి పిల్లలు పుట్టిన వారా ఒక్క తల్లి పుట్టినవా అరే తమ్ముడు అంటే నువ్వు నా తోడ పుట్టిన వారా అరే చిన్న అంటే మీ నాయన మా నాయన నన్నదమ్ములా బామ్మర్దంటే నా చెల్లెండిచ్చిన అక్కడిచ్చిన అవునా అరే మావారంటే నా బిడ్డ నీకు ఇచ్చినారా అరే ఎప్పుడు అంటే ఏంది అది నచ్చట కాదు బిడ్డ ఇంకో సరే గాని నువ్వు ఏ మాట అంటే దానికి దాన్ని మాట కలుపుతారు సరే ఎవరు పిలవాలి నా పేరు బర్లగాసే బాలయ్య గారు అని పిలవాలి బర్లగాసే బాలయ్య అని పిలవాలా ఇంకొకటి పిలవకపోతే అరే భోసరికాయ పిలువు భోసరికాయ లేకుంటే వీళ్ళు బలిగా మీరు
సరే కానీ ఇగో నీ కాదు దేనికి వచ్చినావంటే మా అన్న శివ బతిరలో ఏమన్నాడు ఒక తగపడేది మా అన్న ఏమన్నా దొరకొండ అని మా అన్న అంట అది దొరకొండ కాదు కాసు అంట తగపడేది ఏ ఊరా అది నువ్వు కాశీ అనుకుంటారా కాసే కదా అది. మీరు అనుకున్నట్టు కాశీ కాదు నీ అన్న అనుకున్నట్టు దొరకొండ కాదు ఇది రెండింటి నడుమల ఉన్నది నడమల కళ్యాణ పట్టం అంటారు ఓ కళ్యాణం ఊరా ఇది కళ్యాణం సరే మా అన్న మాట వేసేది నా మాట వేసేది ఇది మధ్యలో కళ్యాణం ఊరంట మా అన్నతో చెప్తారని ఆ చిట్లింగు చూడు అన్న భద్రంగా అడిగి వేడుకుంటానే చల్లగా ఉంటుంది తీరు కావచ్చు తమ్మి ఇది కాశాదునకొండ ఏది ఇది అదా నా మాట గెలిచింది కలిసింది నేనే గెలిచినా నేను మాట గెలిచింది నా మాట గెలిచింది అదే 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 ఎట్టా చెప్పరా వాళ్ళని అడిగిన ఇగో మధ్యలో దొరకొండ కాదంట అది కాశీ కాదంట అది కళ్యాణ ఊరు అన్నది కళ్యాణ ఊరు ఒరే తమ్ముడా మా తల్లి తిరిగేవి ఎవరిది కళ్యాణం నువ్వు పోతే కళ్యాణం నువ్వు పోతే కర్మాలు ఉన్నాయిరా కర్మాలని ఎంబడబడి నీ ప్రాణం తీస్తే కొడుక కళ్యాణం పోకురా అన్నది ఓ కర్మం వచ్చింది నా కన్ను కూడా కొట్టింది ఇంకెన్ని కర్మాలు ఉన్నాయో నా ప్రాణం పోతుంది తమ్మి నా జీవితం తీస్తాయిరా ఈ ఊళ్ళో ఎన్ని కర్మాలు కర్మాలు నా ఎమ్మడబడి ప్రాణం తీస్తే ఈ మధ్యన కళ్యాణం మునిగిపోను కళ్యాణం మనం వస్తుంది ఓ ఎనకాకు ఆగన్నా అరే పోకన్నా పోకన్నా అరే పోకే అన్న పోకన్నా అరే పోవద్దనరా గడ్డలని అరే అరే మన అన్నయ్య ఏమంటా అంటే మన కాచి పోదంటాడు ఈ నుంచి మన కడుకోవాలి అక్కడ పేరెట్టుకోవాలి ఎవరైనా వస్తే వాళ్ళతో పేరెట్టుకొని కాశీ వాళ్ళు ఎట్లా ఉన్నా నడుచుకోవాలి వాళ్ళకంత అది ఓడిపోతారా మనకు ఆగలైతా అన్న కాళ్ళు ముస్తానే ఆగలైతాను మనకేమవుతుంది కాళ్ళు ఆగుతాయి కాళ్ళు మొత్తం గుంజుకొత్తాయి మొత్తం గుంజుకొత్తాయి నిమ్మలమే కాదు పాలు పిక్కలు కుస్తాయి మొత్తం పిక్కలు కుస్తాయి పోదాము పోదామని ఇల్లు ఎకరా ఎక్కడోడు అక్కడ పూలవర్తిని తమ్మి సిట్టుకు పట్టింది
రాను ఏ, వాళ్ళ నడుగులు పట్టుకుందే మీరు రావండి ఇక మీరు అవన్నీ మా కాళ్ళు కూర్చుతాయి మా చేతులు కూర్చుతాయి మా చేత అన్ని లేకుండా ఇక గంటరాజు అయిపోయాయి అమ్మి కాడు మీరు దానిగా వస్తాం దానిగా వస్తాం హే, అమ్మలా లంజకు పిల్ల తంటోలే ఎమ్మడు పడితే తుల్లగార అన్నవే అంటారు లేచినగార అన్నవే అంటారు కూలాగంటే కాళ్ళు గుస్తున్నాయి రెక్కలు గుస్తున్నాయి బొక్కలు గుస్తున్నాయి అని కూల పడతారు మీరు రావణ మీరు ఇక దారా రావండి ఇక ఆ శిశువుల పోరికి ఏగలేక బతిరని ఏమంటాడు నలుగురు శిశువులు ఏమంటారు అన్నా మేము ఇప్పుడు నడవలేము తెల్లారు పొద్దు పడితే మేము మా కాలు రెక్కలు బిగించకపోయినాయి సల్ల అవుతాయి మా కాలు రెక్కలు కొంచెం నొప్పులు బలంగా తక్కువ అవుతాయి ఈ పూట ఇక్కడ వండుకొని తెల్లారు పొద్దు పొడిచినాక కాశీకి పోదాము అన్నప్పుడు గంగమయ్య ఏమంటాడు తమ్మి అగో ఉల్లే పోవద్దు ఊరు బయట ఉండొద్దు ఏ దేవుని గుళ్ళు అక్కడ ఉన్నాయి ఏ స్వామి గుళ్ళు అక్కడ ఉన్నాయి ఈ పూట ఆ గుళ్ళల్లో పండుకొని తెల్లారు పొద్దు పొడిచినాక కాజీ పాట నడుచుకొని కాశీకి పోదామన్నాడు బతిరన్న నలుగురు శిశువులని వేసుకున్నాడు వేసుకొని కళ్యాణ దేవుని గుడి కాడికి అయ్యా బయలుదేరుడు అయ్యో